వస్తుందా? ఓకే ఫస్ట్ నెక్స్ట్ వాళ్ళకి మేడం మేడం మీద పెట్టుకోండి. ఫోటో తీసుకురా. వెనకాల కూర్చున్నాను కట్ చేస్తాను. ప్రభుత్వ పాఠశాలలో మన ప్రియమైన ప్రియ నాయకుడు హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా మొన్న 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థినులకు నా వంతుగా జన్మదిన సందర్భంగా కొంత నగదు అందజేయడం జరిగినది. ఇలాగే వీళ్ళు రాబోయే కాలంలో ఉన్నత చదువుకొని మన రాష్ట్రానికి మన దేశానికి సేవ చేసే విధంగా ఉండేట్టుగా మన హరీష్ అన్న గారికి ఇష్టమైనటువంటి విద్యకు ఉపయోగపడేలా నగదును అందజేయడం జరిగినది. ఈరోజు మన ప్రియమైన హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్క నాటడం జరిగినది. చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాన్ని అందజేసినటువంటి జోగినేపల్లి సంతోషరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదములు. నమస్కారం. ప్రజ్ఞాపూర్లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఎంకరేజ్ చేసే దిశగా, విద్యారంగంలో ముందుకెళ్లే దిశగా, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని ఉన్నతమైన విద్యను అందించే దిశగా మరి ఉపాధ్యాయులు కూడా అద్భుతమైన విద్యను అందించి ఈరోజు ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మొదటి 2వ ర్యాంకు పిల్లలకు మరి ఈరోజు ఏదైతే గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గ సిద్దిపేట జిల్లా హరితసేన ఇన్ఛార్జు చెప్పేల రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకు ఆర్థికంగా కొంచెం సహాయం అందించడం, అదేవిధంగా వాళ్ళకు ఈరోజు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని ముందుకు ప్రోత్సహించే విధంగా వాళ్ళకు కొంత సహాయం చేయడం, అదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేనలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకొచ్చిన మొక్కలు నాటడం అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిల్లల చేతులతో ఉపాధ్యాయుల చేతితో మొక్క నాటడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రేపటి భవిష్యత్తుకు మొక్కలు ఎంతో అవసరం. మనం పచ్చని ప్రకృతి కావాలన్నా, మంచి ఆక్సిజన్ కావాలన్నా చెట్లు కావాలి, మంచి వృక్షాలుగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా వాళ్ళతో చెట్లు ఎందుకు నాటించామంటే ఆ మొక్క ఎట్లయితే అభివృద్ధి చెంది కొంతమందికి నీడనిస్తుందో ఈ పిల్లలు కూడా రేపటి రోజు విద్యారంగంలో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చి ఐఏఎస్లు కానీ, డాక్టర్లు కానీ, అఫీషియల్గా అడ్వకేట్స్ కానీ, అంటే సమాజానికి ఉపయోగపడే దిశగా మీరు మరింతో మందికి పిల్లలకు ఉపాధినిచ్చే దిశగానో, నీడనిచ్చే దిశగానో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందించే విషయంగా పనిచేసిన మరి చెప్పేల రాజేశ్వరరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేది కేవలం మంచి వాతావరణం, ప్రకృతి, మంచి చదువు తప్ప మనం ఏమి ఇచ్చేయలేదు. ఆస్తులు అనేటివి, ఈ ఆస్తులు, బిల్డింగ్లు అనేటివి ఉంటాయి పోతాయి, కానీ చదువు అనేది మనిషి జీవితానికి చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ప్రకృతి అనేది, చెట్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు మరి ఒకసారి హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి మంచి అవకాశం కల్పించిన